దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం, ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి దేవుని మనం ఇప్పటి వరకు మనం ఆరాధన చేస్తున్నాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 146వ దావీదు కీర్తన చూస్తే ఒక మంచి వాక్యాన్ని మనము చదువుకోగలుగుతున్నాం. 146వ దావీదు కీర్తనలోనే 3వ వచనం మనం చదువుదామండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. నమ్మకం కలిగి ఉండాలంటున్నారు, కానీ ఎంతో మందిని మనం నమ్ముతా ఉంటాం, కానీ వారు ఎప్పుడో చోట ఏంటండి హ్యాండ్ ఇచ్చేస్తారు. మనం ప్రేమించిన వారు మనకి హ్యాండ్ ఇచ్చేస్తారు. మనం ఎంతగానో ప్రేమించిన వారు. నిజంగా చూస్తే చాలా కేసులు పేపర్లో చూసినా న్యూస్లో చూసినా ప్రేమించి ఏంటంటే చివరి దాకా ఉంటానన్నట్లు చెప్తా ఉంటారు, కానీ వాళ్ళకి వేరే వచ్చేటప్పటికి ఏమైపోద్దండి, ఆ నమ్మకాన్ని బొమ్మ చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు. మనకున్న ప్రతి ఒక్క విషయంలో ఎవరిని నమ్మాలంటే ఆ జీవము కలిగిన దేవుని నమ్మాలి. ఈ లోకంలో ఉన్న రాజులను, ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్మవలసిన పని లేదు. మనము దేవుని నమ్మితే దేవుడు మనకి రక్షణ అనేది, ఆశ్రయం అనేది కల్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఎంతో బలపరచబడతాం. ఎందుకంటే మనకి సహాయం చేస్తా అన్నవాళ్ళు మనకి ఇవ్వకపోతే, సహాయం చేయలేకపోతే ఏమైపోద్దండి, చాలా బాధ, మనసుకి బాధ అనిపించేస్తుంది. ఏదన్నా మనకి మనీ రావాల్సి ఉంది, రాలేకపోయారు, వాళ్ళు ఏం చేస్తారండి, దానికి దీనికి అని చెప్పి ఈ కాలంలో చాలా సార్లు ఏం చేస్తారండి, గవర్నమెంట్ పథకాల కోసం ఏంటంటే వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇంత గట్టు అని అంటారు అన్నమాట. కట్టిన తర్వాత 10,000, 20,000, 30,000 కట్టిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే ఏమైపోతుంది, నమ్మకం. చాలా మంది ఈ లోకంలో మనం నమ్మవలసిన అవసరం లేదు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, యెహోవాను మాత్రమే నమ్ముకోవాలంట. మనం ఈ లోకంలో మనము బాగా మనకి చాలా క్లోజ్ అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు వాళ్ళు మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసా? చాలా సార్లు మనకి లేని టైంలో, మనకి చేతగాని టైంలో, మనకి ఏమీ మన దగ్గర లేని టైంలో ఏంటంటే లేని టైంలో వాళ్ళు మన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నిజంగా భయంకరమైన పరిస్థితి. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు, చుట్టూ ఉంటారు. అమ్మ ఆ కూరేంది, ఈ కూరేంది, అదేంది, ఇదేంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మన దగ్గర ఏది లేదో, మనీ అంటే మన దగ్గర మనీ ఉంటేనే చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆ మనీ మన దగ్గర లేదో ఎవ్వరు మన వైపు కూడా చూడరు అన్నమాట. అందుకే దేవుడు అంటాడు, మనం ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే నమ్మక ద్రోహం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం వెన్నంటే ఉంటారు, మనల్ని ఇచ్చేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ లోకంలో ఎవరిని మనము నమ్మాల్సిన అవసరం లేదు. యెహోవాను నమ్ముకుంటే ఆయనే కార్యాలు జరిగిస్తాడని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇంకా